మందు తాగుడు, సిగరెట్ తాగుడు ఆరోగ్యానికి హానికరం. దాని నుంచి తప్పించుకోవాలంటే సహాయం కోసం 11008356కి కాల్ చేయండి, లేదా 115678కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తప్పించుకోవచ్చు. కానీ దానికంటే హానికరం మన బెస్ట్ ఫ్రెండ్ దరిద్రం. ఆ పేరుకి హ్యూమన్ ఫామ్ ఉండి వాళ్ళంతా ఒకటే హాస్టల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఏం చేస్తారు అనేదే ఈ కథ. రండి చూద్దాం. Sana Leon, Mia Khalifa. ఎవడన్నా పొద్దున్నే అప్సరసలతో నిద్ర లేవాలనుకుంటాడు. నేను అరిగిపోయిన అప్సర పెన్సిల్ అంతా లేవాల్సి వస్తుంది. టైం ఎంత? అరే లేదా టైం 9:59 అయిందా? 9:59 కదా, 41 నిమిషం ఉంది 10కి. అంటే నాకు ఎన్ని రోజులు గంటకు 100 minutes ఉంటాయి అనుకుంటున్నా. అరే నువ్వే లేరా? అరే 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 లేరా ప్లీజ్ రా, ప్లీజ్ 9:59 అయిందిరా, టైప్ రా ప్లీజ్ రా. అరే 9:59 ఇదేంటి బెంకి పట్టాల్సుకున్న టైం. ఇది క్లైట్ వేస్తున్నాను తెలుసు, వీళ్ళన్న వీళ్ళ లైఫ్ లైన్ ఆపరేషన్ బాగుండు. అరే 9:59 అవుతుంది. అరే లేరా, అటెండెన్స్ అని నేర్పించుకుందాం రా. అటెండెన్సా? అటెండెన్స్ ఏంది? పోతే పోని, అదే కదా నా కాన్సెప్ట్. అటెండెన్స్ అంట వచ్చిందా చూడండి. మేము పిల్లలని క్లాస్ పోతున్నాం. మీ సిలియా మరి అది జురాసిక్ పార్క్ లో జామకాయలు అమ్ముకునేది అంతే ఉంది అది. నీకు ఆయన చంపే కూడా లేదు. ఆగండి రా అమ్మ, అదే అసలు ఈరోజు 12కి రమ్మంది. పోయి సరసాలాడుతూ పో. అరే గార్డెన్ కాదురా, అది ఫుల్ కోపంగా మాట్లాడుతున్నా. నాకేమైతుంది అర్థమైతే లేదురా. ఒకవేళ నువ్వు మొన్న పెళ్లిలో మందైనా మీ పిల్ల గెలిచినట్లుంది. అది కాదు, వీడి పిల్ల వాళ్ళ ఫ్రెండ్ గెలికినట్టు అది తెలిసిపోయి ఉంటది. నువ్వే నీ పడుకున్నా నా నుంచి సలాం రా, కాలేజ్ పోదాం పాడరా. రా మీ బకెట్ లాస్ వచ్చిందా ఇప్పుడు పోదాం పా. కాలేజ్ అని చెప్పి చెరువు దగ్గర పట్టుకుపోలేదు. చెరువులు ఉంది. ఏది ఉంటానే కదరా చెరువు కాడ. ఏది నాకేం తెలుసు, ఫోన్ చేస్తా. ఏడున్నావు అంటే చెరువులో లోటస్లు ఉన్నాయి కానీ చందమామ నువ్వులే. టైం ఎంత? హార్డ్లీ ఒక 10 వచ్చి. నేను ఏ టైంకి రమ్మన్నాను? 10 లేట్ ఎందుకైంది? లేట్ అయింది. అవుతుంది, నేనంటే భయం ఉంటే అయిపోదు. ఇప్పుడు ఇంతే. బ్రేకప్ బేబీ అట్లా కాదే, చెప్తే అర్థం కదా. బ్రేకప్. హలో బ్రేకప్. హలో హలో పదలేరా సుమాంతి ఆగరా, అది లేట్ వస్తా అని చెప్పి బ్రేకప్ అంటుంది. తీసుకుంటాం మరి. కలిసి వస్తా. నీకేం తెలుసు నిజమైన ప్రేమ. A few hours later. అరే మామా, అరే ఏడున్నారా? రూమ్ రా. రూమ్ కి ఎందుకు రా? ఫస్ట్ నువ్వు రూమ్ రా.
చెప్పురా. అరే నా పిల్లకి మెసేజ్ చేద్దామని ఫోన్ తీస్తే 1 ఏమైతుంది ఇంకా ఆన్లైన్ లో ఉందిరా. అరే నాకేం అర్థమైతలేదురా. అరే అది వదిలేస్తుందేమోరా. అయ్యా రూమ్కి రా నువ్వు. అసలు ఏం చేస్తున్నా మీ రూమ్ లా ఎంత మంది ఆకుంటాయి లైట్ అయింది మీరే వెళ్ళి ఏ లైట్ ఆపరా. మనిషి చిన్న పని మీద క్లాష్ పోయాను. ప్రాబ్లమ్ ఒకటి నాకేం అర్థమైతలేదు అమ్మా. దాంతో మాట్లాడి 2 days అయిందా. మెసేజ్ చేద్దాం మరి ఇట్లా ఫోన్ ఓపెన్ చేస్తే 1 o'clock అవుతుంది ఇంకా ఆన్లైన్ లో ఉందిరా. మన 1 గంటలకి వంతులు మాట్లాడుతుందో. నవ్వుతారేం రా. అట్లా కాదురా. ఇప్పుడు అది టైం 1 గంట అయింది ఆన్లైన్ లో ఉంది ఎవరితో మాట్లాడుతుందిరా. మీరే ఏదైనా ఐడియా ఏంట్రా అది మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు ప్లీజ్ రా. అరే కనీసం గ్లాస్ లోనే పోసుకొని తాగొచ్చు కదరా. ఈ ప్లాస్టిక్ బాటిల్ ని కట్ చేసి ఇందులో మంది ఎందుకురా. మందాయి నీళ్ళదాయి మందైనా పోయేది పుట్టలకేరా. ఏం చెప్పావరా? ఈ మూర్ఖుడికి చెప్పు. ఏ గ్లాస్ గురించి అడిగితే నీళ్ళ గురించి చెప్తావు ఏంట్రా? నీకు గ్లాసు మందు కావాలా, నువ్వు నీ పిల్ల కావాలా? నా పిల్లే కావాలరా. అయితే ఒక పెగ్గి. నాకు అలవట్లేదు. నువ్వు లేపు మామా. ఏంద్రా లేపేది ఇగో లేక. నేను మందామంటున్నావు. లేదు మందు. అరే నీకు అర్థం కావట్లేదు మామ. ఇప్పుడు నేను కరెక్ట్ అని తెలియక తప్పుగా చెప్పింది నీకు తప్పు అనిపిస్తున్నప్పుడు నేను తప్పు అని తెలియక తప్పుగా చెప్పింది నీకు తప్పుగా అనిపిస్తుంది రా. వద్దురా. నువ్వు తాగాల్సిందే. బాగా గాడిద చాలా బాగుంటది కదా. ఎలా తాగుతారా దీన్ని? రైట్. అరే నా పిల్ల నా గుండెకాయతో సమానరా. నాకు అది కావాలరా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు అది కావాలి. ఇక పిలవాలి అంతే. ఏ మెసేజ్ పెట్టా ఇగో. నీ ఫోన్లో దాన్ని పరిఎత్తుకుందిరా ద్రోహి. చేరేస్తున్నా. ఇంకోటి చెప్తా నీకు. మెసేజ్ పెట్టు సెట్ అయిపోతుంది. ఓకే నీకా నాకా? నీకే. ఓకే రిమోట్లో కాదురా ఫోన్లో పెట్టరా. ఫోన్ मेरा दिल का धड़कन थैंक यू रा. పెట్టారా? ఇంకోటి చెప్తే ఏమనుకోకరా. చెప్పురా. వాట్ గుండెకాయ. ఈ పిల్లకేమో బూత్ మాట పెట్టినరా. డిలిఫర్ మీ కొట్టిండ్రా. మెసేజ్ ఉత్తర అంటే తాగిచ్చాడు. నా జీవితం భూమి మీద పాలు చేశాడే. అప్ప పాసుడు కూడా రావట్లేదు.
టికెట్ ఫర్ మీ కొట్టాను రా. అరే చెత్తరా కొడక టైపింగ్ 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 రే టెన్షన్ పడుకురు బాబా కూలి ఆలోచిద్దాం రా. ఏం చేద్దాం ఇప్పుడు? హలో ఎవరా? నాతో బస్ స్టాప్ లో లవ్ యూ అని చెప్పినప్పుడు లేదా ఎవరు? నేనెవరో నీకు తెలియదే పతిపోతారా? ఇదే నా ప్రేమకి ఇచ్చే వాల్యూ. పతిపోతారా? నేనెవరో కూడా గుర్తులేదంట. నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి, నీ ప్రేమ కావాలి. నాకు నిఖిత కావాలి, నువ్వే. ఓకే ఆంటీ, ఇది కూడా కట్ అవ్వట్లేదు. వాళ్ళ అమ్మ ఎత్తిందిరా ఫోను, వాళ్ళ అయ్యో పోలీస్ అంటన్నా. అయిపోయింది. పిచ్చి లైట్ మామ. వద్దురా పోరా. వద్దురా. అరే దాంతో నా జీవితం నాశనం చేసి కలిపి ఏం చేద్దాం అనుకుంటారా? పింకీ పింకీ పాంకీ ఎదురెంట్రీ పింకీ. లేవన్నా, రాత్రి ఏమైంది? పిల్ల మెసేజ్ చేసింది, మొత్తానికే బ్రేకప్, లైఫ్ లో నీ మోహం ఎప్పుడు చూపించకపోయింది. రాత్రి నాకు తాయి పిచ్చిరు, తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇడికి నీ తెలిస్తే కొనుక్కుంటే కొడతాడు. నీకు చెప్పాలా, రాత్రి వండుకున్న తర్వాత ఒకటే మన బతుకంత నాశనం చేసిరా. రూమ్ నుంచి బయటకు వస్తా. అరే తెలుసుకొని మాట్లాడు. రేపు బయటికి పో, స్ట్రైక్ లేపకు. తెలుసుకొని మాట్లాడు అని అంటున్నావు. కొట్టే వరకు తెచ్చుకోకు మానస్, నీ మోహం నాకు చూపావు చాలా. అరే నేను చెప్పేది ఇంకా మానస్. అరే పోరా, అరే నువ్వు ఏమైందిరా, ఎక్కడికి వచ్చినావు? ఏం లేదు. చెప్పు బే, ఏమైంది? ఏం లేదురా. ఏమైందిరా చెప్పు. రాత్రి చిన్న గొడవ అయింది. అవునా? ఎవరితో? మనీష్ వాళ్ళతో. అయ్యా ఏమైందిరా? విడిపోయాను. ఎందుకురా? అసలు ఏమైందంటే నైస్ రా, నీ పిల్ల కోసం మన ఫ్రెండ్స్లో చేశాడు. కానీ అసలు నీకు ఎందుకు బ్రేకప్ అయినా తెలుసా? వాళ్ళ వల్ల. తెలుసురా నాకు, వాళ్ళ వల్లనే. ఆ కొడుకులు ఏదో చేసింటారు.
ఏ ఆ పిల్ల నేను 2 years నుంచి చీట్ చేసినా చెప్తా నా కొడదా. రాజేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదే డీజిల్ వేసి కాల్చి దొబ్బుతా. ఏ నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఇదే నిజం రా. ఆ పిల్ల నేను 2 years నుంచి చీట్ చేస్తుంది. మొన్న డిలీట్ ఫర్ మీ కొట్టింది కూడా కావాలనే రా. ఏం మాట్లాడుతున్నావు? నిజం రా. నువ్వు మళ్ళీ ఎక్కడ వస్తావో అని చెప్పి భయంతో వాళ్ళు నీకోసం ఇదంతా చేశారు. నీకు బ్రేకప్ అయినందుకు నువ్వు ఎంత ఏడుస్తున్నావో నీకంటే నీ ఫ్రెండ్స్ ఎక్కువ ఏడుస్తున్నారు. ఆయన నీకేం తెలుసా మా వాల్యూ? పోయి పోరు ఇంకా తిరిగిపో పో. ఇలాగే ఒంటరి ఉండిపో పోరా పో. అర్రే ఏంటి బ్లాక్ స్క్రీన్ పడిందని చూస్తున్నారా? ఇదేమన్నా సినిమానా? అన్న మాటలన్నీ వెనక్కి తీసుకొని ఫ్రెండ్స్ అని ఎక్కిరడానికి. జీవితం ఈ బ్లాక్ స్క్రీన్ లాగే బాబీ గారి లైఫ్ కూడా ఆ తర్వాత అంతా చీకటిగా అయిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చూపించాలనుకున్నామంటే, ఒక మనిషిని కత్తితో పొడిచినా కుట్లేసి మేనేజ్ చేసి బతికేయచ్చు, కానీ అన్న మాటని ఎప్పుడు వెనక్కి తీసుకోలేం. ఏ ఒక్క బాండ్ అయినా నిలబెట్టుకోవడానికి మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా మాట జారకండి. అది మీకు చెప్పాలనుకోవడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ 1 AM.